డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానేత, అందరివాడిగా ఆయనకు పేరుంది. కానీ అందరివాడైనా ఆ నేతను ఇప్పుడు మావాడంటూ బజార్కి ఎక్కి కొట్టుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన కడుపున పుట్టిన వాళ్ళే ఇప్పుడు వారసత్వం విషయంలో వారుకు దిగారు. ఇందుకే వైఎస్ఆర్ ఎవరివాడు, అందరివాడు కాస్త కొందరివాడు ఎలా అయ్యాడు? వైఎస్ఆర్ వైసీపీకి చెందినవాడా, కాంగ్రెస్కు చెందినవాడా? 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 75వ జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రంలాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది, అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం. మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కోసం? తన అన్న వైఎస్ జగన్ సూటిగా అడుగుతోంది వైఎస్ షర్మిల. మీరెలా అవుతారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులని? 75వ జయంతిని కూడా సరిగ్గా నిర్వహించలేని వారు కూడా వారసులు అవుతారా? మాటకు ముందోసారి వెనకోసారి తండ్రి పేరు చెప్పుకునే జగన్ ఆయన జయంతి రోజున కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారు. ఇదేనా పద్ధతి? ఇదేనా తండ్రికి ఇచ్చే నివాళి అంటూ కడిగి పారేశారు షర్మిల. మొన్న వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా, రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీకి అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ. మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీ లాగా. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి, అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. వైసీపీకి వైఎస్ఆర్కి అసలు సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది జగన్కు సంబంధించిన పార్టీ. ఆ పార్టీకి వైఎస్ఆర్కి ఏం సంబంధం లేదు. వైఎస్ఆర్ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ ప్యూర్ కాంగ్రెస్ మ్యాన్. ఈ విషయాలన్నీ కుండబద్దలు కొట్టినట్టు షర్మిల చెబుతున్నారు. షర్మిల మాటలను బట్టి తెలిసేది ఏంటంటే వైఎస్ఆర్కి అసలు సిసలు వారసురాల్ని నేనే, ఇందులో ఎలాంటి డౌట్స్ లేవని ఆవిడ క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నారు జగన్కి. ఇటు ఏపీ ప్రజలకు అదే సందేశం ఇస్తున్నారు షర్మిల. అంతేకాదు, అసలైన వారసురాల్ని కాబట్టే వైఎస్ఆర్ జయంతిని ఎంత ఘనంగా నిర్వహించానో చూశారు కదా అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ లెగసీని, ఆలోచన విధానాలను ముందు కొనసాగించేది తానే అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు, అదే ఫ్లోలో ఎన్నికల్లో జగన్కు 39% ఓటింగ్ ఎందుకు, ఎలా వచ్చిందో కూడా చెప్పేశారు.
షర్మిల చెబుతుంది ఏంటంటే అసలు జగన్కు ఫ్యాన్ బేస్ లేదు, క్యాడరు లేదు. జస్ట్ చంద్రబాబును సీఎంగా చూడడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉండడంతో గతి లేక వైసీపీకి ఓటేశారని అంటున్నారు షర్మిల. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా కూడా షర్మిల మాటలు చూస్తుంటే మాత్రం ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఆవిడ కంకణం కట్టుకున్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ స్పేస్ను ఆక్యుపై చేయాలన్నది ఆమె ప్లాన్గా కనిపిస్తోంది. వైసీపీ ఆయువు పట్టైన వైఎస్ఆర్ అనే సెంటిమెంట్ పైన ఇప్పుడు ఆవిడ బలంగా కొడుతోంది. అందుకే వైఎస్ఆర్కు వైసీపీకి అసలు సంబంధమే లేదనే సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె. అంతేకాదు వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు. నిజానికి జగన్ కూడా వైఎస్ఆర్ చరిష్మా నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చి తన సొంత ఇమేజ్ను బిల్డ్ చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఆయన కూడా. అంతకుముందు ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన లోగోలో కనిపించిన వైఎస్ఆర్ బొమ్మ ఆ తర్వాత కొన్ని పథకాల్లో మాయమవుతూ వచ్చింది. పథకాల పేర్లు కూడా జగన్ పేరుతో రావడం ప్రారంభించాయి. తన పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని చూశారు జగన్. ఇలాంటి నిర్ణయాలనే ఇప్పుడు షర్మిల తెరపైకి తీసుకొస్తున్నారు. జగన్ను వాటితోనే ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎన్నికల ముందు నుంచి అన్నపై విమర్శనాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు షర్మిల. చాలా వేడిగా వైసీపీ సర్కార్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ఏకంగా కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి జగన్కు షాక్ ఇచ్చారు. అన్న చూపించిన జాలిని పట్టించుకోలేదు. వైసీపీ నేతలు చేసిన విమర్శలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఆవిడ ముందుకు సాగారు. మొత్తానికి ఎన్నికల్లో పోటీ చేసి ఏపీలో తమ గేమ్ ఇంకా అయిపోలేదని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు షర్మిల. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి అంతగా బాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి విపక్షం అనే మాటే వినిపించడం లేదు ఏపీలో. వైసీపీ నేతలు కూడా అడపాదడపా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప అంత యాక్టివ్గా ఎవరూ కనిపించడం లేదు. ఇంతకుముందు అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితి కూడా లేదు అక్కడ. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను తాను తీసుకోవాలనుకుంటోంది షర్మిల. అక్కడే యాక్చువల్గా వ్యాక్యూమ్ కనబడుతోంది. ఇటు ప్రజల్లోకి వెళుతూనే వైఎస్ఆర్ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. సో ఒక పక్కన వైఎస్ఆర్ వారసత్వాన్ని, మరో పక్కన ఉన్నటువంటి పొలిటికల్ స్పేస్ని ఆక్యుపై చేసే ప్రయత్నాన్ని ఏకకాలంలో చేస్తూ ఉన్నారు షర్మిల. ఎంతవరకు సక్సెస్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.